ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. కూకట్పల్లి మహిళా హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జార్ఖండ్ కు చెందిన రోషన్ తో పాటు మరో వ్యక్తి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. హత్య తర్వాత నగదు దోచుకుని మృతురాలికి చెందిన స్కూటీపై నిందితులు పరారయ్యారు. హవీజ్పేట రైల్వే స్టేషన్ దగ్గర మృతురాలి స్కూటీని పోలీసులు గుర్తించారు. నిందితులు ముంబై లేదా రాంచీ పరారైనట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. కూకట్పల్లి మహిళా హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జార్ఖండ్ కు చెందిన రోషన్ తో పాటు మరో వ్యక్తి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. హత్య తర్వాత నగదు దోచుకుని మృతురాలికి చెందిన స్కూటీపై నిందితులు పరారయ్యారు. హవీజ్పేట రైల్వే స్టేషన్ దగ్గర మృతురాలి స్కూటీని పోలీసులు గుర్తించారు. నిందితులు ముంబై లేదా రాంచీ పరారైనట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్నాం కుక్కట్పల్లి మహిళా హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అలాగే నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. నిందితులు ఎప్పటివరకు దొరికే అవకాశం ఉంది? ఏంటి ఏమైనా సమాచారం ఉందా? అయితే మనం చూసుకుంటే హైదరాబాద్ కూకట్పల్లికి చెందినటువంటి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే జార్ఖండ్ కు చెందినటువంటి రోషన్ తో పాటు మరో వ్యక్తి హత్య చేసినట్టుగా కూడా ప్రాథమికంగా అంచనాకైతే వచ్చారు. అదేవిధంగా చూసుకుంటే అయితే హవీజ్పేట రైల్వే స్టేషన్ లో హత్య తర్వాత మొదటిగా కూడా ఈ నిందితులు అక్కడ నుండి అయితే ఏవైతే రక్తం మడుపులో ఉన్నటువంటి బట్టలను అక్కడే వదిలిపెట్టేసి ఆ వాష్రూమ్ లో స్నానం చేసిన తర్వాత వేరే దుస్తులను ధరించి అక్కడ ఉన్నటువంటి నగలని బ్యాగ్ లో వేసుకుని అక్కడ నుండి రేణు ఎవరైతే హత్య గమనించబడ్డారో ఆమె యొక్క స్కూటీని తీసుకుని అయితే పరారైనట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క స్కూటీని హవీజ్పేట రైల్వే స్టేషన్ దగ్గర అయితే అక్కడ వదిలిపెట్టేసి అయితే ట్రైన్ కు ముంబై నుండి రాంచీ వెళ్ళినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విధంగా మొత్తం తొలగా కూడా రాంచీకి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా పోలీసులు పంపారు. వీళ్ళకు పట్టుకోవడానికి మొత్తం పోలీసులు 5 బృందాలుగా విడిపోయి మొత్తం తొలగా కూడా గాలింపు చర్యలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.